హాయ్ అండి, అందరికీ నమస్తే. ములక్కియ ములక్కియ అంటే మనకి అరబీ కంట్రీలో చేస్తున్న వాళ్ళకైతే తెలుసు, మన ఇండియాలో అయితే తెలియదు. అక్కడ ఏమంటారో కూడా నాకు తెలియదు. ఇక్కడైతే ములక్కియ అంటారు. మన షోర్వాలు సూపులు కాయడానికి బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మా మేడం ఏంటంటే ప్యాకెట్లు తీసుకురాదు, ఫ్రీజర్లో ప్యాకెట్లు అమ్ముతారు కదా, అవి తీసుకురాదు. ఇలాగే ఆకు తీసుకొచ్చి శుభ్రంగా కడిగించి ఇలాగ మిషన్ ఆడిస్తుంది అనమాట. మెత్తగా మిషన్ గ్రైండ్ చేసేసి దాన్ని ప్యాకెట్లు వేసి ఫ్రీజర్లో పెట్టమంటుంది. ఇంకా ఎప్పుడు కావాలితే అప్పుడు మనం షోర్వా చేసుకునేలాగా, సూప్ చేసుకునేలాగా. ఎందుకంటే ప్యాకెట్లో ఈ టేస్ట్ కోసం ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ వాడేస్తారు కదా, అందుకే మా మేడం అసలు బయట తీసుకురాదు. ఈ ఆకుకూరలకు సంబంధించినవి మాత్రం బయట ప్యాకెట్లు తీసుకురాదు, ఇలాగే ఇంట్లోనే ఆడిస్తుంది. మీకు ఆకేసారు ఆడలేదు, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే మెత్తగా జ్యూసీగా వస్తుంది. అలాగని ఎక్కువ నీళ్ళు వేయకూడదు, తక్కువ నీళ్ళు వేసుకొని గట్టిగా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికే ఉండాలి కదా, చూడండి ఎంత గట్టిగా ఉందో. అలా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి, చాలా జిగురుగా ఉంటుందండి. ఈ షోర్వా తాగితే మోకాళ్ళకి చాలా మంచిది అనమాట. మోకాళ్ళు గుజ్జులాగా, మోకాళ్ళు నిప్పులు ఉన్న వాళ్ళకి ఈ షోర్వా కనుక తాగితే చాలా బాగా పనిచేస్తుంది. అందుకే మా మేడం ఎక్కువ ఈ సూపే ఎక్కువ కాయించుకుంటుంది. అదిగో మొత్తం గ్రైండ్ ఆడేసాను. చూడండి, ప్యాకెట్లో అయితే ఎంత ఫ్రెష్గా ఉండదు. ఇంట్లో కడిగి శుభ్రంగా ఆడాం కాబట్టి ఆకులు తీసుకొని మనకి ఎంత ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మన షోర్వా చేసుకుంటానికి కూడా చాలా అనువుగా ఉంటుంది, ఎంత మెత్తగా ఆడుకుంటే. ఇప్పుడు నేను ప్యాకెట్లో ప్యాకింగ్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఫ్రీజర్లో పెట్టి ఎప్పుడు కావాలితే అప్పుడు నేను ప్యాకెట్ తీసి షోర్వాలు చేస్తానన్నమాట. దీనికి కోడి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఈ షోర్వా మామూలు నీళ్ళతో చేసుకోవచ్చు. కోడి నీళ్ళతో చేసుకుంటే, కోడి నీళ్ళు అంటే మచ్చిపుసికి చేస్తాం కదా, కోడి నీళ్ళు, కోడి వాటర్, ఆ వాటర్ ఉపయోగించవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం ములక్కియ లీవ్స్ని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ తోటి సూప్ చేద్దాం. ఓకే, కొంచెం జైటైన్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ వేయండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగేయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కాదు ఎక్కువ కావాలి, వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయండి. తర్వాత ఆ గ్రేవీ వేయండి, గ్రైండ్ ఆడిన గ్రేవీ. సాల్ట్, పెప్పర్ వేసుకోండి. కొంచెం బాగా మగ్గనివ్వండి పొయ్యి మీద. కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే, పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద ఉడకబెట్టండి. ఉడకబెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో సూపు, చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంటుంది. తాగితే కనుక చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ సూపు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.